హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఇది ఎక్కడో ఒక చోట విని ఉంటారు కదండి. ఒకసారి మీరు వినకపోతే యూట్యూబ్ కానీ లేదా గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు వెళ్ళాను అగస్త్యకి. జస్ట్ నేను ఎక్కడికి వెళ్ళాను మాత్రం చూపిస్తున్నాను. ఇక్కడ చాలా రకాల ల్యాబ్లు ఉన్నాయి. సైన్స్ ల్యాబ్, జుమ్జుమ్వాలా ఆడిటోరియం, ఇంకా చాలా ఉన్నాయి. నాకు కూడా తెలియదు లోపలికి వెళ్తే. నేను వెళ్ళిన ల్యాబ్ వచ్చి ఆడిటోరియంకి వెళ్ళానండి. అది మాత్రం తీసి పెట్టాను చూడండి. ఇక్కడ సైన్స్ అంటే ప్రకృతి అంటే సైన్స్, అగస్త్య అంటేనే సైన్స్. ఇలా చెట్లు మొక్కలు ఈ విధంగా దేని నుండి సైన్స్ వస్తుంది, ఆటలు దేనిలో వచ్చాయి, మన సైన్స్ దేనికి ముడిపడి ఉంది అనే దాన్ని వీళ్ళు చాలా క్లుప్తంగా వివరంగా వివరిస్తారండి. ఇక్కడ చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ టైం మీకు ట్రై చేస్తాను అలాంటి వీడియో పెట్టడానికి. ఇప్పుడైతే జస్ట్ నేను బయట మాత్రం ఎలా ఉంది అనే దాన్ని మాత్రం తీసి పెట్టాను. ఇంకా చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఉంటాయి కదా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఇక్కడ 3 సరిహద్దుల్లో ఈ అగస్త్య అనేది ఉంటుంది. కర్ణాటక సైడ్ నుండి పిల్లల్ని, ఇంకా ఆంధ్ర పిల్లల్ని అందరినీ స్కూల్కి వ్యాన్లు పంపిస్తారండి. స్కూల్ దగ్గరికి వెళ్ళి తర్వాత వాళ్ళని పిలుచుకుని వచ్చి కనీసం రోజుకి 1000 మెంబర్స్ పిల్లలకి ఇక్కడ టీచింగ్ అయితే ఇస్తుంటారు రోజు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు సైన్స్ అనేది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దాన్ని కూడా వీళ్ళు బాగా వివరిస్తారు ఇక్కడ. సైన్స్ మనకి అగస్త్య అంటేనే సైన్స్ అండి. చాలా అంటే చాలా బాగా ఉన్నింది. నేనైతే కొంచెం వీడియో మాత్రం తీసి పెట్టాను చూడండి. నడుచుకుని నేను గేట్ ఎంట్రన్స్ నుండి నడుచుకొని పోయి ఒక 1.5 కిలోమీటర్ వచ్చి ఉంటుందండి. నాకు తెలిసి దగ్గర 2నే ఉంటుందేమో. నడుస్తూనే ఉన్నాము. నడుస్తూ మధ్యలో ఈ విధంగా అయితే ఈ పిక్చర్ వచ్చింది. ఈ ల్యాబ్ పేరు కూడా నాకు తెలియదు, కానీ నేను బయట మాత్రం అలా తీసి పెట్టాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ల్యాబ్లు ఓపెన్లో ఉంటే ఖచ్చితంగా లోపల ఉన్న పరికరాలన్నీ తీసి వీడియో తీసి మీకు పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు వీడియో అనేది తీసి పెడతాను. ఇక్కడ చూడండి, సేవ్ వాటర్, నీటిని వృధా చేయకండి, ఇలా చాలా ఉన్నాయండి ఇక్కడ నేర్చుకోవడం. మనము వీడియో చూస్తేనే నేర్చుకోవచ్చు. ఇంకా మనము అసలు అగస్త్యకి వెళ్తే చాలా తెలియని విషయాలు కూడా నేర్చుకోవచ్చు. మేము చిన్నప్పుడైతే వెళ్ళి నేర్చుకునే వాళ్ళము. మాకు ఇక్కడ దగ్గరండి, కానీ బయట దేశాల నుండి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. టూరింగ్ బస్సులు పెట్టుకొని వస్తుంటారండి ఇక్కడ చూడడానికి కానీ వినడానికి కానీ. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగా చేస్తారు. ఇది చూడండి ఆడిటోరియము. ఈ విధంగా అయితే బయట ఎంట్రన్స్లో ఆడిటోరియం ఉంది. ఆడిటోరియంని నేను వీడియో తీస్తున్నాను. ఈ విధంగా అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది జరిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చెట్లు అయితే అనేక రకాల చెట్లు ఉన్నాయి. అంటే గాలి ఎలా వస్తుంది, గాలి కదులుతుందా లేదా అనే దాన్ని కూడా వివరించారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మాకైతే. మీకు ఈ వీడియో ఎలా ఉందో నాకు చెప్పండి. ఆడిటోరియం లోపల చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా ల్యాబ్లు ఉన్నాయండి. ఆ ల్యాబ్లు చూస్తే మన కళ్ళు తిరిగిపోతుంది, అలా ఉంటాయి. కానీ నాకు టైం లేదండి. నేను ఇక్కడ ఆడిటోరియం మాత్రం వచ్చాను కాబట్టి దీన్ని మాత్రం వీడియో చేసి చూపిస్తున్నానండి. లేకపోతే నేను ఫుల్ అగస్త్య మొత్తం ఒకరోజు ఎప్పుడైనా వాళ్ళ పర్మిషన్ తీసుకొని అడిగి మళ్ళీ మీకు వీడియో సెండ్ చేస్తానండి. ఇది మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేసి కామెంట్ చేయండి. మీకు అగస్త్య గురించి నేను ఇంకా కొన్ని విషయాలు కానీ ఇక్కడ ఉన్న ల్యాబ్స్ కానీ ఫోటో తీసి పెడతాను. ఇది చూడండి, ఆడిటోరియం ఓన్లీ ఒక్కటి మాత్రమే తీశాను ఆడిటోరియము. ఈ ఆడిటోరియం బయట లోపల తీసాను కదా, మళ్ళీ లోపల నుండి ఇటు సైడ్ వస్తామండి. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది, బయట అలానే ఉంటుంది, బ్యాక్ కూడా అలాగే ఉందండి. ఇది లోపలండి. చూడండి ఎంత పెద్దగా ఉంది కదండి. ఇక్కడ కొన్ని మీటింగ్స్ కానీ ఇట్లా ఏదన్నా ఓవి సెంటర్ వాళ్ళకి ఈ చాలా యూజ్ చేసుకుంటూ ఉంటారంట. ఇంకా ఇప్పుడైతే చూడండి ఆకులతో బొమ్మలను గీయడం అండి. ఆకు ఎలా ఉంటే అలా గీసి ఇలా చాట్లకు అతికిస్తున్నారు. ఈ ఐటమ్స్ అంతా కూడా వాళ్ళే ఇస్తున్నారంట. ఇది చూడండి ఎంత బాగా చేశారు కదా, క్రియేటివిటీ చేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలకు కూడా రోజు వాళ్ళు వచ్చేది బుక్లో ఉన్నట్లు కాకుండా మనకి చెట్లు, ప్రకృతి, ఈ విధంగా సైన్స్ పరంగా అది దేని నుండి వచ్చిందనే దాని గురించి వాళ్ళకు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి వాళ్ళు పెట్టిన ఒక బర్డ్ ఎంత బాగా పెట్టారు. కానీ చూడండి ఎలక్ట్రానిక్ లాగా తిరుగుతూ ఉంటుంది. అది ఎలక్ట్రానిక్ కాదు, కింద బరువు పెట్టేసి, అది కూడా సైన్స్కి సంబంధించిందేనండి. ఈ కింద బరువు పెట్టడం వల్ల ఆ బరువు ఇటు అటు వెళ్తుంటే ఆ బర్డ్ అనేది ఇటు అటు ఊగుతూ ఉంటుంది. ఇంకా మేము అయితే ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి పిలుచుకుని వెళ్ళారు. అక్కడ కలిసిన ఫ్రెండ్స్ అండి.
ఇంకా లంచ్కి అయితే క్యాంటీన్కి అయితే పిలుచుకుని వెళ్ళారండి. పిలుచుకుని వెళ్తే అక్కడ ఫుడ్ ఏం పెట్టారో చూడండి. నేనైతే పెద్దగా వీడియో అయితే తీయలేదండి. నేను వెళ్ళిందే కొత్తగా పోయాను. ఇంకెలా వీడియో తీయడం అనేసి తెలియదు. రైసు ముల్లంగి పప్పు కలిపి సాంబార్ చేశారు. మజ్జిగ ఒక గ్లాసు, రసము అంతా పెట్టారండి. బాగుంది ఫుడ్డు. ఇంకా ఇది చూడండి బయట, అక్కడ క్యాంటీన్ బయట అండి ఇది ఈ విధంగా ఉండింది. ఇక్కడ కొంతమంది దానితో ఈ విధంగా చూసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. అంతేనండి నేను తీసిన వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.